అందరికీ నమస్కారం. ఒకటి ఏం లేదు, మీతో మాట్లాడింది కాబట్టి, మీతో మిత్రులు మాట్లాడింది కాబట్టి, నీరా కేఫ్ అన్నది ఒక 3.5-4 దశాబ్దాలుగా గౌడ సంఘాలు, కల్లుగీత కార్మిక సంఘాలు, గౌడ జాతి మొత్తంగా అనేక రూపాల్లో పోరాటం చేసి సాధించుకున్నటువంటిది నీరా కేఫ్. 12 కోట్ల రూపాయలతోటి కల్లుగీత కార్పొరేషన్ నిధులతో నిర్మించినటువంటి నీరా కేఫ్ కేసీఆర్ గారు ఆ రోజు ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప సంకల్పంతో రూపొచ్చింది. దాన్ని జిల్లాలకు విస్తరించాలన్నది మా అందరి ఉద్దేశం ఉండే. అందుకే నేను చైర్మన్గా వరంగల్లో, కరీంనగర్లో, సిద్దిపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో ఇట్లా 5 చోట్ల నీరా కేఫ్ని నిర్మించాలని కూడా అప్పటి కల్లుగీత కార్పొరేషన్ బోర్డులో కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి 25 కోట్ల నిధులను కూడా విడుదల చేయించినాం. తర్వాత అదేవిధంగా హైదరాబాద్లో ఈ నీరా కేఫ్తో అనుసంధానంగా గచ్చిబౌలి, మాదాపూరు, కూకట్పల్లి, సికింద్రాబాదు, శంషాబాదు, ఎల్బీనగర్ లాంటి చోట్ల కూడా మినీ నీరా కేఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించినాం. సరే, అనుకోని పరిస్థితులు మారినాయి, ప్రభుత్వం మారింది, అది దాంతో చేయలేదు. అది చెయ్యకపోగా, కొత్తగా ఎక్స్పాన్షన్ చేయాల్సిందటువంటి చేయకపోగా, పైలట్ ప్రాజెక్టుగా అత్యాధునికంగా చేపట్టినటువంటి దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవటం అనేది వాళ్ళందరి, మా గౌడ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయం. అందుకే ఇవాళ రాజకీయాలకు అతీతంగా విధంగా ఇక్కడ అన్ని సంఘాలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళం గౌడ జాతి కల్లుగీత కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలుగా అతీతంగా వచ్చి సమావేశమైన వాళ్ళందరం కలిసి నిర్ణయించడం తీసుకున్నాం. మహాధరణ 17వ తారీఖున అనుకున్నాం. సరే, అనుకోకుండా ప్రభుత్వం వేళ స్పందించింది. ఈ వారం రోజులుగా అందరం చేసినటువంటి పోరాటానికి దిగి వచ్చినటువంటి ప్రభుత్వం స్పందించింది. కానీ దాంట్లో కూడా మెలిక పెట్టింది ఒకటే స్పష్టమైన డిమాండ్ ఏంటంటే, మిగతా ఇంకేమీ లేదు, ఎలాంటి షరతులు లేకుండా ఈ ఎంటైర్ నీరా కేఫ్ని స్థలంతో సహా తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్కి అప్పగించాలి. ప్రభుత్వము స్పష్టంగా అప్పగించాలి. దీని నిర్వహణకు సంబంధించి ఒక విధి విధానాలు ఎట్లా దీన్ని అన్నదాని మీద అన్ని సంఘాలు, అన్ని పార్టీలతోటి అవసరమైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాల్ని తీసుకొని విధి విధానాలు రూపొందించినట్లయితే అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళా సరుకులు చూసినాం. దాంట్లో ఏదో టూరిజం కార్పొరేషన్ బోర్డు మీటింగు, ఇది హ్యాండ్ ఓవర్ బిట్వీన్ టూరిజం కార్పొరేషన్ అండ్ టైడీ టాపర్స్ కార్పొరేషన్ అని చెప్పేసి అవన్నీ కాదు, మాకు సంబంధం లేదు. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్కి స్ట్రేట్ అవే ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా అప్పగించాలి. దానికి సంబంధించినటువంటి స్పష్టమైన జీవో వచ్చేంత వరకు మేము ఓ వారం రోజుల్లో మళ్ళీ అందరం కూడా ఉంటాం. రాలేదనుకోండి, 17వ తారీఖున మళ్ళీ మా పోరాటం వదిలిపెట్టేది లేదు. బరాబర్గా రాజకీయాలకు అతీతంగా ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది. ఈ ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తాం, వదిలిపెట్టేది లేదు.